అందరికీ ప్రైజ్లాడండి. మీకున్న సమయాన్ని ఎక్కువ దేవుడితో గడిపినట్లయితే దేవుడు ప్రతి అవసరతలు తీర్చడమే కాదండి, మన కుటుంబంలో శాంతి సమాధానం దయచేయడానికి ఆయన యొక్క ప్రాణాన్ని పణంగా పెట్టి నేను నువ్వు ఆనందించాలని ఆయన మన కొరకు సిలువలో మరణించి మనల్ని, ఎందుకు పనికిరానివంటి మనల్ని పనికొచ్చే పాత్రగా ఆయన కొరకు మలుచుకున్నారు, మార్చుకున్నారు. అందును బట్టి దేవునికి మనం ఎప్పుడూ రుణస్థులమై ఉండాలండి. ఎందుకంటే దేవుడు చేసిన కార్యాలు మనం ఎప్పుడూ కూడా మరవకూడదు. అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు ఆయన ఒక్కరి మాత్రమే. ఓకేనండి. మీరు మీ యొక్క ప్రార్థనలో ప్రతి విషయాన్ని కొరకు ఏమాత్రం నిరాశ చెందకుండా దేవునిపైన ఆధారపడినట్లయితే నిర్ణయకాలమందు ఆయన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూస్తారండి. అందరికీ ప్రైజ్ లార్డ్.